అయ్యా ప్రెసిడెంట్ గారు, తూర్పు పొలాల్లో ధాన్యం లోడింగ్ పూర్తి అయిపోయింది. ఇక ఇక్కడ గుడిమాన్యం 200 బస్తాలు, బడిమాన్యం 15 బస్తాలు. ఇక పోతే తమ చెల్లులు కావేరమ్మ గారు 1200 బస్తాలు. ఇక పోతే శ్రీవారి సొంత బలసాయం 600 బస్తా. ఏమిటా గావుకేకలు ఎవరిని వినగలరు? చెప్తాం. మరి బళ్ళు కదపమంటారా, లేకపోతే ఇక్కడే పాతేస్తానంటావా? చెప్తాం. అయితే బడిమాన్యం బడిబంతులు గారికి, గుడిమాన్యం లేదు, బడి లేదు. ఆ ధాన్యం ఈ ధాన్యం అంతా మన గాదిలకే తోలించు. చెప్తాం. ఈ సాలు పంట మీద పూజారి గారు చాలా ఆశలు పెట్టుకున్నారండి. తమరు అనుగ్రహం. రామలింగం, ఏం పూజారి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏమైనా కమిషన్ పడుతున్నారా? రామరామా, ఆ పట్లు ఏ పాట తెలిసిన తమంతటి వాడిని అయ్యి ఉండేవాడినండి. ఏమన్నా? పూజారి విషయం అండి. వెళ్ళి దేవుణ్ణి అడగమని కనపడతాటుగా. పొద్దున్న అదే జరిగిందండి. ప్రెసిడెంట్ గారు పొడింకాయ పోయిందో అంటే దేవుణ్ణి అడుగుతారన్నారండి. ఇక పోతే బడి రామలింగం, పంతులు గారు వచ్చి గోతుకాడక్కలే కూర్చుంటే ఏడి ఎక్కడ? అరుగో. ఎన్ని గుండెలు వీడికి? వీడు చెప్పే బోర్డు చదువు కళ్ళ మీదకి వచ్చి గింజలు కొలిపించమంటాడా? గింజలు కాదు, గడ్డి పరకు కూడా ఇవ్వను. పోయి చెప్పు. చెప్తాం. ఏమిటయా నీ ధోరణి? నువ్వు చెప్పే చదువుకి కలంలోకి వచ్చి గింజలు కొలిపిస్తావే. గింత కాదు, గడ్డి పరకు కూడా రాదు. రాదంటే రాదు కాదయ్యా. మరి మన అన్యాన్నే నేనా? నేనేమి ఇవ్వగలను బాబు? గలిస్తేనే, లేకపోతే నీ కర్మ. గుమత్త గారు, నా డబ్బులండి. ఏంటే సీతాలు, డబ్బులు ఇవ్వలేదా? లేదండి, వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతాడు. మరి పొగరు ఎక్కువైపోయింది. నేను ఇప్పిస్తాలే. చూడు, ఆ గిన్నె అక్కడ పెట్టి ఆ గుమ్మడికాయ నెత్తిన పెట్టుకుని ఇంటి దాకా మీ అమ్మగారితో చెప్పి పాత చీరలు పట్టువేలేవే ఇప్పిస్తాను. 14 నిమిషాలు చెప్పింది కూడా నెత్తుకోపు. బరువుగా ఉన్నదండి. ఎత్తనా? ఏమిటే సీతాలు, పాములా బుసలు కొడుతున్నావు? ఆయాసమా? అలసిపోయావా? ఈ ఖాతకి అలపెట్టండి, నడండి. కార్తకి కొద్దిగా అలవనట్టావు. సరే చూద్దాని. ఎంతనేమిటి? సీత, ఏమిటే గీత? అరే, ఇక్కడ వాచింగ్ ఏమిటి? ఈ సన్నాసి మొగుడు పనేనా? ఏది చూడండి. అయ్యయ్యో, రంభలాంటి నువ్వు ఉండగా కలుపు గడ్డి మేస్తా అట్ట. నిజమేనా? బాబు గారు, ఏటిది? నేను అలాంటి దాన్ని కానండి బాబు. నేను మాత్రం అలాంటి వాడినా? పిచ్చిదానా, ఈ తప్పంతా నీ చక్కదనా అంది. నీ బుగ్గలు ఎందుకంత ముద్దు రావాలి? నీ నోరు ఎందుకంత నోరు వినిపించాలి? అమ్మయ్యో దేవుడా, రక్షించండి బాబా, రక్షించండి. అయ్యో అయ్యో, రక్షించండి. అయ్యో బాబు గారు, లచ్చ దండాలండి. గోపి, ఏమిటిదంతా చెప్పండి. ఏముంది? గుమ్మడికాయ బరువు అంటే సహాయపడ్డాను. మానవ సేవ తప్ప? అబ్బా, ఇక్కడ ఇంత గుట్టుగాను. ఓ గోపి, నువ్వే అలా అంటే అలా అన్నీ తెలిసిన వాడివి. నాకు ఇలాంటి దొంగచాటు శృంగారాలు తెలియదు. నేను ఎవరిని ఏడిపించను. మనదంతా రాజదర్భ. గోపి, ఏదో కుర్రాడు కదా అని సరదా పడితే ఏమిటి జోరు పెద్ద జడ్జిలాగా? ఏం చేస్తానే? అబ్బే, నేనేం చేస్తాను? రండి, అలా బజార్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మనకు చాటేలా. ఏం బెదిరిస్తావు నన్ను? శేషాద్రి గారు, తొందరపడకండి. అసలు విషయం మర్చిపోయారు. గుమ్మడికాయ. గోపి, అలా కోప్పడితే ఎలా? నేనే గుమ్మడికాయ తీసుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చి, అమ్మా మీ శ్రీవారు గుమ్మడికాయ గడ్డిబావి చాటున మర్చిపోయారు, వారు వేరే గొడవల్లో ఉన్నారనుకోండి అని చెప్తే బాగుంటుందా? పాయింట్ తీసుకోండి. మధురా నగరిలో గుమ్మడమ్మ బోదు దారి విడువు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఒరే చిట్టాడా, నువ్వు కరణం గారింటికి వెళ్ళి కాసింత కరివేపాకు రెబ్బాను ఉంటే పుల్ల మజ్జిగాను ఇమ్మన్నా అని అడుగు. ఒరే రామిగా, ఒరే మున్సబ్ గారింటికి వెళ్ళి ములక్కాయలు, సీతయ్య గారి తోటకు వెళ్ళి చింతకాయలు పట్టుకురా. మీకు చదువు ఎందుకులే? నీకేం బాబు, పూల రంగడివి.
అను అను లేకపోతే ఈ బడేమిటి మాస్టారు? ఇదేనా మీరు చెప్పే చదువు? రోజుకొక్కసారైనా మేత పడకపోతే కామధేను వంటి గోవు కూడా ఒట్టిపోక తప్పదు బాబు. అదేం మాట అండి? ఆ ప్రెసిడెంట్ గారిని నిలదీసి అడగండి జీతం. ఆయన జేబులో డబ్బిస్తున్నాడా లేక ఆయన బాబు సొమ్మ? నాయన అంత సత్తా ఉంటే అని బతకలేక బడిపంతులన్నారు. నేను బడిపంతులనై కూడా బతకలేకపోతున్నాను. బాబాయ్ బాబాయ్ రంగా రా. తిను. ఎలా రంగా, బడి మానేసి బయట తిరుగుతున్నావా? లేదు బాబాయ్, రాత్రి మాస్టర్ అన్నం తినలేదని కస్తూరా ఏడ్చింది. అప్పుడేమో బామ్మతో చెప్పి దేవుని ప్రసాదం తెచ్చాం. సారీ మాస్టర్, తొందరపడి మాట్లాడారు. ఏమనుకోకండి. ఆ ప్రెసిడెంట్ గారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. ఉంటారంగా. ఏరా బండి ఆపా? ఇక్కడ దించాలని చెప్పానుగా. గోపల్ల బాబా తెలుసా? నా కోసం బెంగెట్టుకున్నావా? నువ్వు బాలేవాడువా. అది సరే గాని 10 బస్తాలు దించి మాస్టర్ ఇంట పెట్టు. 10 బస్తాలే? గోపి, ఇవి మాస్టారు కదయా స్వామి, ప్రెసిడెంట్ గారి. అది సరేలేవయ్యా స్వామి, దించు. గోపి మీరుండండి మాస్టారు. గోపి, దీనివల్ల తర్వాత చాలా అనర్థాలు వస్తాయి బాబు. మాస్టర్ నీకేం భయం లేదు, నేనున్నాను. రామలింగం, ఏయ్, ఇక్కడ బస్తాలు దించింది గోపి గారని మీ అయ్యగారితో చెప్పు. ఇందాక తోటలో శ్రీవారు గుమ్మడికాయల బేరంలో ఉండగా చెప్పాలే, అదంతా వారికి తెలుసు. అలాగా తోటలో భేటీ చేశారు. ఇహనే దించండి. 4 బస్తాలు దంపించి మరీ పెడతాను. ఆ గోపన్ బాబు చూడు, ఒక్క మనవి. మీరేవో విందులు పార్టీలు చేసుకుంటారటగా, అందులోకి నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి బొందితో స్వర్గం అటగా తచ్చిని కడుపును పుడతాను బాబు. అలాగే మీ ఆవిడతో ఒకసారి చెప్పి. అమ్మమ్మమ్మ కొంప ముంచా బాబోయ్. అమ్మా వస్తా మాస్టర్. నాన్న పలహారం చెప్పుకొని రా నాన్న. సుఖపడితే తప్పు లేదురా, గులపాఠం తీర్చుకుంటా, గులపాఠం తీర్చుకుంటే తప్పు లేదురా. అమ్మా, ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తొచ్చిందా? ఎంత మాట అన్నావమ్మా? ఇల్లు గుర్తుకు రావడం అసలు నేను మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అందుకేనా 4 రోజుల నుంచి రాలేదు? పచ్చడన్నం తినిపోవటానికి తీరిక లేదా? ఏ అంత రాసకార్యాలని? రాతకార్యాలు కాదమ్మా, లలిత కళలు, సంగీత నృత్య నాట్యాదులందు అభినవేశం కొద్దీ. మాటలకు నువ్వు అన్నం పెట్టకపోతే ఈ మాటలు కూడా రావు. ఈ పసివాడు నీరసించి సొమ్మసిరిపోతాడు. రంగా రంగరంగా చెప్పరా. బామ్మగారు పాపం పసివాడు. ఈ విప్ర వినోదాలు చాలు గాని బాబు, మీ అన్నయ్య వచ్చే వేళైంది, ఒక్క గడి ఆగరాదు. ఆగరాదు, టైం లేదు. అయినా మడిగట్టుకోని వాడికి ఈ మండువా భోజనమేగా వడ్డించు. సరే ఉండరా, చెప్తాను.